కృష్ణా జిల్లా పామరులో 6 కోట్లకు కుచ్చుటోపీ పెట్టి పరారైన చీటీల నిర్వాహకుడు తలసిల రామ్మోహన్ రావుకు రిమాండ్. పామరులో సుమారు 100 మందిని మోసగించి పారిపోయిన రామ్మోహన్ రావును పట్టుకున్న పోలీసులు. గత 5 ఏళ్లుగా బందరు రోడ్డులో చీటీ పాటలు నరసింహ బొటిక్స్ నిర్వహిస్తున్న రామ్మోహన్ రావు గత నెల 27న పామర్రకు చెందిన చిలుకూరి సుమతి పోలీసులకు ఫిర్యాదు. తన వద్ద 80 లక్షల నగదు, 40 లక్షలు చీటీలు రూపంలో ఇచ్చి మోసపోయానని కన్నీట పర్యంతమైన సుమతి తన కుమార్తె 65 లక్షలు చీటీలు వేసిందని తెలిపారు. పెళ్లికి దాచుకున్న లక్షలాది రూపాయలు సొమ్ము కూడా ఇచ్చి మోసపోయినట్లు కన్నీళ్లు పెట్టుకున్న కుమార్తె. పామరులో సుమారు 6 కోట్ల వరకు డబ్బు తీసుకుని పారిపోయినట్లు బాధితులు వాపోతున్నారు. నిడమోలు లాకులకు చెందిన అట్లూరి వెంకటేశ్వరరావు 55 లక్షలు చీటీలు వేసి మోసపోయారు. అంతేకాకుండా టీచర్లు, పోలీసులు, రోజువారీ పనులు చేసుకునేవారు కూడా మోసపోయినట్లు సమాచారం. సెక్షన్ 386, 406, 420 కేసులు నమోదు చేసినట్లు తెలిపిన పోలీసులు